ఇప్పుడు నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏం ఉపమానాన్ని చెప్తున్నాడంటే, ఎవరైతే పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నారో వారికి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఈ మాట పరలోక రాజ్యానికి సిద్ధపడని వాళ్లకు వర్తించదు. ఎవరైతే, అందుకే అక్కడ దేవుడు చెప్తున్న మాట పరలోక రాజ్యము. ఏమని స్టార్టింగ్ లోనే ఏముంది, బ్రాకెట్ లో ఏముంది, పరలోక రాజ్యం. ఈ మాట ఓన్లీ ఎవరైతే పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నారో వారికే ఈ మాట, ఈ ఉపమానం చెప్తున్నాడు. ఏమని అంటే, ఒక మనిషికి దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు, ఒక మనిషికి దేవుడు 2 తలాంతులు ఇచ్చాడు, ఒక మనిషికి దేవుడు 1 తలాంతు ఇచ్చాడు. పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న వారి కొరకే ఈ మాట. అవన్నీ ఇచ్చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు. ఎడికి? ఆయన ఊరికి వెళ్ళిపోయాడు, ఆయన ఉండే చోటికి వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి వస్తాను, తిరిగి వచ్చేసరికి నాకు లెక్క చెప్పాలా. ఈ లెక్కలో ఎవరు నమ్మకస్తులో నాకు కనబడతారు. వచ్చాడు మళ్ళీ. ఫస్ట్ అతనికి ఎన్ని ఇచ్చాడు? 5 తలాంతులు. తలాంతు అంటే 3600 రూపాయల. కింద పుట్నోట్లో ఉంటది. ఎంత? 3600. 3600 ఇంటూ 5 ఎంత? 18,000. 5 తలాంతులు ఇచ్చి లెక్క చూడడానికి వచ్చాడు. ఈ 5 తలాంతులు కలిగిన ఆయన దగ్గరికి రాగానే, నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నావా అని అడిగాడు. అవునయ్యా, అందుకే అయ్యా నీ దగ్గరికి వచ్చానయ్యా, అందుకే కదయ్యా అంటే, అవును నేను నీకు పోయేటప్పుడు ఎన్ని ఇచ్చాను అన్నాడు. అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావయ్యా. మరి 5కి 5 ఉన్నాయా, ఇంకేమైనా చేసావా? లేదయ్యా, కష్టపడ్డానయ్యా, నువ్వు వచ్చేదాకా నేను మరలా 5 సంపాదించాను. మరలా 5 సంపాదిస్తే ఇప్పుడు ఎంత అయినాయి? 18 ఇంటూ 18, 18 ఇంటూ 5 ఎంత? 18 రెళ్ళు. అంటే 5 ఇంటూ 5, 5 తలాంతులు, మరొక 5 తలాంతులు. ఈ 10 తలాంతులు కలిపి ఎంత? 36 ఇంటూ 5, 36,000. మొత్తం ఇప్పుడు ఎంత సంపాదించాడు ఆయన? ఎంత సంపాదించాడు? ఆయన వచ్చేసరికి ఆయన ఇచ్చిపోయింది ఎంత అంటే 3600 ఇచ్చాడు. 3600 ఇంటూ 5 18,000 ఇచ్చాడు. ఆయన మళ్ళా తిరిగి వచ్చేసరికి 36 ఎంత? 36,000 సంపాదించాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నీకు నేను లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నేను లెక్క చెప్పాల్సిన అవసరం ఉందా, అవసరం లేదా? దేవుడికి ఖచ్చితంగా నీకు నీ జీతములో, నీ ఉద్యోగములో ఎంత లెక్క వస్తుందో దేవుడికి తెలుసు. రాబడి ఎంత వస్తుందో ఆయనకు తెలుసు.